కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. అట్లాగే జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు హైయెస్ట్ అంటే మున్సిపాలిటీలు ఒక 3-5 మొత్తం కలిపి 3 నుంచి 4 ఏమో తెలుగుదేశం వాళ్ళు గెలిచారు. టోటల్ కలిపి 5 2 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో జిల్లా పరిషత్తులు అయితే మొత్తం వాళ్ళే గెలిచారు. అదే సందర్భంలో కార్పొరేషన్ మేయర్లు అంతా వాళ్ళే గెలిచారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కార్పొరేటర్ని తీసుకొచ్చి కొన్ని చోట్ల మేయర్ని, కొన్ని చోట్ల మున్సిపల్ చైర్పర్సన్ని తెలుగుదేశం వైపుకి తెచ్చుకుంటున్నారు. లోకల్గా జరుగుతుంది. అయితే అలా తీసుకురావాలంటే వాళ్ళకేదో ఎరవేయాలి, లేదా వాళ్ళకేదో ప్రలోభ పెట్టాలా, పార్టీలోకి చేర్చుకోవడం. ఇది అలా కాకుండా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళ ద్వారా అవిశ్వాస తీర్మానం పెట్టి, అంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వచ్చిన మేయర్లు, చైర్పర్సన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. కానీ ఇదివరకు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు అన్నటువంటి చట్టం ఉంది. దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చాక 4 సంవత్సరాల తర్వాత మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టాలి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేసే చట్టం తెస్తున్నారు. అంటే పాత రోజుల్లోకి మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చు అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే ఆ మధ్యన ఈ ఎన్నికలు జరిగింది ఇప్పుడు 2021లో జరిగినాయి. అంటే ఇప్పుడు 22, 23, 24 కాబట్టి 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ ఉన్నటువంటి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి బలం ఏంటంటే శాసన మండలి, రెండవది మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, జిల్లా పరిషత్. అక్కడ ఈ స్థానిక చట్టాన్ని మార్చేసి 2.5 ఏళ్ళకి అవిశ్వాస తీర్మానం అంటే తీసేసి మొత్తం తెలుగుదేశం, జనసేన వాళ్ళని పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవాళంతా ఏంటంటే ఆనాడు చేస్తే అరాచకం, ఈనాడు చేస్తే అద్భుతం. ఆనాడు చేసేవన్నీ విధ్వంసం, ఈనాడు చేస్తే అది నిర్మాణాత్మకం. ఇది పత్రికలు ఎలాగూ రాసి పెడతాయి కాబట్టి ఆ రోజున తీసుకెళ్తే పార్టీ ఫిరాయింపులు, ఈ రోజు తీసుకొస్తే కనుక తిరుగుబాటు అయ్యి అలా వార్తలు కూడా వచ్చేస్తాయి కాబట్టి జరిగిపోతాయి రాబోయే రోజుల్లో.